హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్ మై ఫుడ్. ఇవాల్టి స్పెషల్ ఆంధ్రుల కార్తీక మాసం స్పెషల్, ఇంకా ఆంధ్రుల వెజిటేరియన్స్ పెళ్ళిళ్ళ స్పెషల్ అరటికాయ ఉప్మా కూర. దీన్నే అరటికాయ ఆవకూర అని కూడా అంటారు. ఇందులో నో ఆనియన్, నో గార్లిక్, చాలా సింపుల్ రెసిపీ. తెలిసి తెలియని పులుపుతో, కమ్మని గుబాళించే తాలింపుతో, ఆవాల పరిమళంతో వర్ణనాతీతంగా ఉంటుంది ఈ కూర. ఈ అరటికాయ ఆవకూర వెనుకటి కాలం వంటకం. చాలా నచ్చేస్తుంది మీకు. లెట్స్ స్టార్ట్. ముందుగా పైన చెక్కు తీసుకున్నటువంటి 2 కూర అరటికాయల్ని 2 ముక్కలుగా చేసుకుని వేసుకోండి కుక్కర్లో. ఇందులోనే కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి ఒకే విజిల్ హై ఫ్లేమ్ మీద రానివ్వండి. చాలు, అంతకంటే ఉడికితే మరీ టూత్ పేస్ట్లా అయిపోతుంది. ఇప్పుడు కడాయిలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ హీట్ చేసుకోండి. వేడెక్కుతున్నటువంటి నూనెలో 1/2 టీ స్పూన్ ఆవాలు వేసి చిట్లనివ్వండి. చిట్లుతున్నటువంటి ఆవాల్లో 1 టీ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసి మీడియం ఫ్లేమ్ మీద లేత బంగారు రంగు వచ్చేంత వరకు వేపుకోవాలి. తాలింపు రంగు మారడం మొదలవుతుంది. అప్పుడు ఇందులో 2 ఎండుమిర్చి ముక్కలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 పచ్చిమిర్చి చీలికలు, 2 చిటికెళ్ల ఇంగువ వేసి తాలింపుని ఎర్రగా వేపాలి. తాలింపు ష్యూర్గా గుబాళించేలా వేపుకుని తీరాలి. ఇది మస్ట్. తాలింపు ఎర్రగా వేగి గుబాళిస్తూ ఉంటుంది. అప్పుడు ఇందులో ఓ విసిల్ మీద ఉడికించుకున్నటువంటి అరటికాయలు వేసి గరిటతో కచ్చాపచ్చాగా చిదిమేయండి. మరీ పేస్ట్గా మాత్రం చేయకండి. నే తీసుకున్న అరటికాయలు కాస్త మెత్తగా ఉండడం చేతనో ఏమో కాస్త మెత్తబడింది. మరీ నే చేసినంత పేస్ట్గా మాత్రం చేయకండి, కచ్చా పచ్చాగానే ఉంచండి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు నుంచి తీసినటువంటి చింతగుజ్జు, 1 టీ స్పూన్ సన్నని అల్లం తరుగు, ఇంకా ఈ రెసిపీకి అతి ప్రధానమైనది 1 టేబుల్ స్పూన్ పచ్చి ఆవాల్ని మెత్తగా గ్రైండ్ చేసుకున్నటువంటి పొడి, ఇంకా రుచికి సరిపడా ఉప్పు వేసి నెమ్మదిగా కలపండి. ఇంకా ఇందులోనే 2 రెబ్బల కరివేపాకు వేసి పైన కలిపి దింపేసేయండి. అంతే, అయిపోయింది. ఈ కూర తయారయ్యాక ఇమీడియట్గా సర్వ్ చేయకండి. ఓ 30 నిమిషాల పాటు అలా ఊరనిస్తే ఆవ ఘాటు దిగుతుంది. అప్పుడు బ్యాలెన్స్డ్గా ఉంటాయి ఫ్లేవర్స్. ఈ కూర చేసిన పూట కంటే సాయంత్రానికి మరింత రుచిగా అనిపిస్తుంది. కూర ఆవపిండిలో బాగా ఊరి ఉంటుంది కదా. ఈ కూరలో ఎండుకారం లాంటివి అస్సలే అవసరం లేదు. కారం అంతా పచ్చిమిర్చి వేసిన ఆ 2 ఎండుమిర్చీల నుండి వచ్చేదే. చాలా కమ్మగా ఉంటుంది. వేడి వేడి నెయ్యి వేసిన అన్నంతో కలుపుకొని తింటే. ఏంటి, నచ్చిందా? ట్రై చేస్తారా? అయితే డీటెయిల్డ్గా రెసిపీని చదువుకుంటూ చేయడానికి vismyfood.com వెబ్సైట్ విజిట్ చేయండి. అలాగే మీరు తయారు చేసిన ఆ రెసిపీ పిక్ని నాతో విస్మై ఫుడ్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ ట్యాగ్ చేయొచ్చని గుర్తుంచుకోండి.